ప్రతిరోజు డే అనేది చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. డైలీ నా నైట్ టైం రొటీన్ బిఫోర్ స్లీప్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సినవి ముందు రోజే ఎలాంటి ప్రిపరేషన్స్ నేను చేసుకుంటాను, కిచెన్కి సంబంధించి నేను ఎలాంటి టిప్స్ని కానీ ఐడియాస్ని కానీ ఫాలో అవుతాను, ప్రతిదీ ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే కిచెన్ కౌంటర్ టాప్ వైట్ కలర్ ఒకవేళ మనం వేయించుకుంటే ఎలాంటి మెయింటెనెన్స్ మనము పాటించాలి, క్లీనింగ్కి సంబంధించి ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అసలు మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి. నేను మ్యాక్సిమం నైట్ టైం ఎక్కువగా కిచెన్ కౌంటర్ టాప్ని మెస్సీగా లేకుండా క్లీన్ చేసేసుకుంటాను. రీసెంట్గా నేను గ్రానైట్ స్టోన్ నుంచి వైట్ కలర్ 15 mm థిక్ టైల్ని వేయించుకున్నాను కౌంటర్ టాప్గా. వైట్ అనగానే ప్రతి ఒక్కరికి మెయింటెనెన్స్ కష్టము అని అనుకుంటాము, కానీ చాలా చాలా ఈజీ అండి వైట్ కలర్ని మెయింటైన్ చేయటము. ఏదైనా మరక కనిపించగానే ఇమీడియట్గా తుడిచేస్తాము, మనసు ఒప్పదు దాన్ని అలా పెండింగ్ పెడదాము, మళ్ళీ క్లీన్ చేద్దాము అని. సో ఇమీడియట్గా క్లీన్ చేయటం వల్ల మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. నేను ఆఫ్టర్ డిన్నర్ అంటే బిఫోర్ స్లీప్ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తము క్లీన్ చేసేసుకుంటాను స్క్రబ్తో. డీప్ క్లీనింగ్ అనేది థర్స్డే నైట్ వీక్లీ వన్స్ అలా చేసుకుంటాను. థర్స్డే నైట్ అనేది ఎందుకంటే శుక్రవారంకి చక్కగా కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా నార్మల్గా నేను అలా వైప్ చేసి క్లీన్ చేసుకుంటాను. నేను కిచెన్కి స్పెషల్గా అమెజాన్లో ఒక టిష్యూ రోల్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఆ రోల్స్తోనే క్లీన్ చేసుకుంటాను. అది రీయూజ్ కూడా మనము చేయొచ్చు. 8 to 10 టైమ్స్ని ఆ క్లాత్ని మనం రీయూజ్ చేయొచ్చు. నేను ఆ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. నేను ముందుగా కౌంటర్ టాప్ పైన ఉన్న వెజల్స్, ప్లేట్స్, కప్స్ అన్నీ కూడా తీసేసి ఏది అవసరమో ఏది అవసరం లేదో అవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకుని స్క్రబ్బర్తో సోప్ లిక్విడ్తో కౌంటర్ టాప్ని అంతా కూడా ఒకసారి అలా స్క్రబ్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకున్నవన్నీ కూడా ఫ్రిడ్జ్లోకి చక్కగా తోసేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఎక్కడ కూడా మెస్సీ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఒకవేళ మనసుకి మైండ్కి ఇది ఇలా మారుద్దాము, అలా పెట్టుకుందాము అని అనిపిస్తే నిమిషాల్లో అది కూడా అలా చేంజ్ చేసేస్తాను. లాస్ట్ వీక్ వీడియో మీరు గమనించుంటే స్టవ్కి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఈ స్టాండ్ని ఇలా పెట్టాను, బట్ ఈసారి అంటే ఈ వీక్ ఇటు సైడ్కి మార్చాను. అప్పుడప్పుడు మనకి నచ్చినవి కొన్ని అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటే ఏదో కొత్త లుక్, కొత్త ఎనర్జీగా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. కిచెన్ విషయంలో ఇలా మనకున్న దాంట్లో ఆర్గనైజ్డ్గా చక్కగా క్లీన్ చేసుకుంటూ హైజెనిక్ని మెయింటైన్ చేస్తే హెల్త్కి, ఇంటికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిది. నేను రీసెంట్గా ఈ కౌంటర్ టాప్ మార్చటం వల్ల నాకు కిచెన్ చాలా చాలా బ్రైట్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. వీక్లీ వన్స్ నేను కిచెన్లో ధూపం కూడా వేస్తాను. మ్యాక్సిమం వీలైతే ప్రతిరోజు వేయాలి అని చూస్తాను, బట్ ఒక్కొక్కసారి అంత గుర్తుండదు, అలసిపోయి ఉంటాము. ఒకవేళ ప్రతిరోజు వేయలేకపోయినా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా, నెగిటివ్ వైబ్స్ లాంటివి ఉన్నా ధూపం వేయటం వల్ల చాలా వరకు మ్యాక్సిమం కంట్రోల్ అవ్వచ్చు అని ఒక చిన్న హోప్, ఒక నమ్మకము. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఏదైనా లంచ్ ప్రిపరేషన్ కానీ బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ కానీ ఏదైనా కావాలి అనుకున్నవి ముందుగానే కిచెన్ కౌంటర్ టాప్ పైన అరేంజ్ చేసుకుంటాను. ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ
ఎగ్స్ని ఫిల్ చేయటము. పిల్లలు ఒక్కొక్కసారి ఇడ్లీ, దోశ అలాంటివి మార్నింగే మనం వేయాల్సి వస్తుంది. చట్నీ అలాంటివి అనుకోండి, పల్లీలు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటాను. వీక్లీ వన్స్ ఖచ్చితంగా బర్నర్స్ని ఇలా చింతపండులో నానపెడతానండి. నేను చాలా ట్రై చేశాను, 3 బర్నర్సే వచ్చాయి. ఒకటైతే చాలా స్ట్రాంగ్గా దానికి అంటుకుపోయింది, రావట్లేదు. ఇప్పుడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి నేను ఏదో తిక్క పని చేసి ఏదో అయితే కష్టము అని చెప్పి నేను దాన్ని వదిలేశాను. ఇంకా మిగతా 3 బర్నర్స్ని చింతపండులో చాలాసేపు ఇలా ఒక 5 minutes అలా బాగా బాయిల్ అయ్యేలాగా ఉంచి పక్కన పెట్టేశాను ఓవర్ నైట్. ఇలా ఓవర్ నైట్ పెట్టడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ అవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. కొద్దిగా పితాంబరంతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా వీలైనప్పుడు మనము చేస్తూ ఉంటే హైజెనిక్గాను ఉంటుంది. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానివ్వండి, ఫ్లైస్ కానివ్వండి, కాక్రోచెస్, లిజర్డ్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఒకప్పుడు కాక్రోచెస్ ఎక్కువగా ఉండేవి. ఈ స్టేజ్కి తీసుకురావాలి అంటే నాకు చాలా మంత్సే పట్టింది. ఇలా కాదు, నైట్ టైం ఎలాంటి వెజల్స్ కానివ్వండి, ఫుడ్ పార్టికల్స్ షింక్లో లేకుండా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. కాక్రోచెస్ కూడా చాలా కంట్రోల్ అయిపోయాయి. ఎక్కువగా షింక్లో భోజనం తర్వాత అంటే డిన్నర్ అయిన తర్వాత ప్లేట్స్ కానివ్వండి, కర్రీ బౌల్స్ కానివ్వండి అలా షింక్లో వేయకుండా ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా డస్ట్బిన్లోకి వెట్ దాంట్లోకి వేసేసి నీట్గా వాటర్తో కడిగేసి అంటే జస్ట్ అలా తొలిపి ఒక బాస్కెట్లోకి వేసేస్తాను. ఆ బాస్కెట్ని కిచెన్కి పక్కన ఒక బాల్కనీ ఉంటుంది కదా అపార్ట్మెంట్స్లో, ఆ బాల్కనీలో పెట్టేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒకవేళ మెయిడ్ ఎర్లీగా వచ్చినా లేట్గా వచ్చినా మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే పొద్దున్నే లేచి కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు షింక్లో వెజల్స్ కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి అలా కొండలాగా పైకి వచ్చేసి ఉంటే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. మైండ్ ఎందుకో పీస్గా అనిపించదు. మరి నేను అన్నది మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు కామెంట్ ద్వారా షేర్ చేయండి. సో నాకు ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని నైట్ టైం నేను ఆ విధంగా చేసి బాస్కెట్ని బాల్కనీలో పెట్టేస్తాను. సో నీట్గా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఈ విధంగా క్లీన్ చేసుకుని పొయ్యి పైన కూడా చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకుంటాను. పసుపు కుంకుమ అనేది డైలీ పెట్టనండి, వీక్లీ వన్స్. థర్స్డే నైట్ అయితే చక్కగా శుక్రవారంకి ఈ విధంగా పెట్టుకుంటాను. ఫైనల్గా అంతా అయిన తర్వాత ధూపం అయితే వేస్తాను. ఇందాక చెప్పాను కదా, ఏదో ఒకటి మనకి అలా పర్ఫ్యూమ్ స్మెల్, ఏదో ఒక అలా ఫ్రాగ్నెన్సీ అలా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది రూమ్లో. మనకి తోచింది, మనకి తెలిసిన టిప్స్ని ఫాలో అవుతూ మన ఇంటిని ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను ఈ కౌంటర్ టాప్ని స్టీల్ స్క్రబ్ అలాగే గ్రీన్ స్క్రబ్తో కూడా క్లీన్ చేస్తాను. గీతలు అస్సలు పడవు. నేను కిచెన్ని క్లీన్ చేసేదానికి ఎక్కువగా వాడే లిక్విడ్ హుక్కీ కంపెనీ సిఫ్, ఈ 2 బాగా పనిచేస్తాయండి. స్టవ్ కానీ టైల్స్ కానీ షైనీగా ఏదైనా బంక అలా ఉన్నా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఫాలో అయ్యే టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కిచెన్లో అక్కడక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది మైండ్కి. మన మూడ్ ఏదైనా అటు ఇటుగా ఉన్నా వాటిని చూడటం వల్ల బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో రోలు, చిన్న రోకలి అలాంటివి ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ వాటికి చక్కగా పసుపు కుంకంతో అలంకరిస్తే మంచిది అని అంటారు. సో ఫైనల్గా ఈరోజు కిచెన్కి సంబంధించిన క్లీనింగ్ వీడియో మీతో ఇలా షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ నాతో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి మన కిచెన్ అంటే చాలా ఇష్టము. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మీ కిచెన్ చూస్తూ ఉంటే. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. మీ యొక్క కామెంట్స్ చదివేటప్పుడు చాలా మోటివేషన్గా అనిపిస్తాయండి. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్